నాకు పెళ్ళై 3 సంవత్సరాలైంది. ఇంతవరకు సంతానం లేదు. సంతానం కలగకపోవడానికి లోపం నాలో ఉన్నట్లా, మా వారిలో ఉన్నట్లా ఎవరు చూపించుకోవాలి? నా మటుకు నేను ఆల్రైట్ అనుకుంటున్నాను. మా వారైతే రోజు సెక్స్లో పాల్గొంటున్నారు కనుక తాను ఆల్రైట్ అంటారు. మరి ఎందుకని కడుపు రాలేదు? రోజు సెక్స్లో పాల్గొంటున్నాం కనుక నేను ఆల్రైట్ అనుకోవడం తర్వాత తప్పండి. రోజు 2 సార్లు 3 సార్లు 10 సార్లు పాల్గొవచ్చు, కానీ వాళ్ళ వీరికణాలు లేకపోవచ్చు. గర్భం రావాలని ఏం కావాలి? మగవాళ్ళలో వీరికణాలు ఉండాలి, ఆడవాళ్ళలో అన్నం విడుదల. ఈ ప్రధానమైన విషయం. అంచేత విషయం సంతానం కలిగిన దంపతుల్ని 100 మంది తీసుకుంటే 1/3 మగవాళ్ళ లోపం అవుతుంది, 1/3 ఆడవాళ్ళ లోపం అవుతుంది, 1/3 ఇద్దరి లోపం అవుతుంది. సంతానం కలిగినప్పుడు ఇద్దరి లోపం ఉంటుంది ఒక్కోసారి. అంచేత 1/3 తక్కువేం కాదు. 1/3 మగవాళ్ళ లోపం, 1/3 ఆడవాళ్ళ లోపం, 1/3 ఇద్దరిలోనూ లోపం ఉంటుంది కనుక దాని గురించి అంతే. ఎప్పుడైనా సరే సంతానం కలగటం లేదు అని 1 ఇయర్ దాటాక, పెళ్ళయ్యాక వాళ్ళు రెగ్యులర్గా సెక్స్లో పాల్గొంటే కండం కానీ వాడకుండా, గర్భనిరోధక మందులు వాడకుండా మామూలుగా సెక్స్లో పాల్గొంటే 1 ఇయర్ అయిన కూడా గర్భం రాకపోతే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మేము ఏ రకమైన గర్భనిరోధక సాధనాలు వాడడం లేదు, ఏ రకమైన గర్భనిరోధక మాత్రలు వాడడం లేదు, కండం వాడటం లేదు, ఆయన ఎందుకు కడుపు రాలేదు అని డాక్టర్ని అడగాలి. ఇద్దరు వెళ్ళి అడగాలి. అప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే మగవాళ్ళ విషయంలో తీసుకున్నట్లయితే మగవాళ్ళలో వీర్యం ఎలా ఉంది, దాంట్లో వీరికణాలు ఎలా ఉన్నాయి, ఆ వీరికణాల కదలిక ఎలా ఉంది. ఎందుకంటే గర్భం రావాలంటే మగవాళ్ళలో కనీసం 40 మిలియన్స్ వీరికణాలు ఉంటేనే చక్కగా గర్భం, కనీసం 40 మిలియన్స్ ఫర్ ml ఉండాలి. అలా కదలిక కనీసం 60% ఉండాలి. అలాగే ఆడవాళ్ళు తప్పకుండా అండం విడుదల ఉండాలి. అండం తక్కువ ఉంటే ఇది ఉంది. అండం కొంతమంది అండంలో పీసీఓడి మీరు అందరూ వింటుంటారు, పీసీఓడి అని, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని. అలా ఉంటే అండం విడుదల ఉండదు. ఒక్కోసారి ఇద్దరిలో లోపం ఉంటుంది. ఎలా అంటే ఆమెలో పీసీఓడి ఉంటుంది, లేదా అన్నం విడుదల ఉండదు, లేదా చెవుల బ్లాక్ ఉంటుంది, లేదా గర్భాశయం చిన్నదిగా ఉంటుంది, ఎండోమెట్రియోసిస్ ఉంటుంది, లేదా గర్భాశయ ముఖద్వారం దగ్గర లోపల వీరికణాలు ప్రయాణించే ఆ దారి సన్నగా ఉంటుంది. దాని నుంచి వీరికణాలు లోపలికి వెళ్ళవు. సూది దూరి అంత దారి ఉంటుంది అంతే. అంతంటే వీరికణాలు వెళ్ళవు. అది కూడా అప్పుడు ఏం చేసి సర్వైకల్ డైలటేషన్ చేయాలి. ఇవన్నీ చూసుకోవాలి. అంచేత ఇప్పుడు పిల్లలు కలగలేదంటే ఎవరు డిసైడ్ చేసుకోండి. నేను నాయమో ఓకే, నాకేంటి నేను రాని పోతే చూపించుకొని అంట. ఇవే అనొచ్చు, నాకు నెలసరి సరిగ్గానే వస్తుంది, నాకు ఏ బాధల్లో ఒక నెలసరి ఏరక కడుపు నొప్పి కూడా లేదు, నా నెలలా ఖచ్చితంగా వస్తుంది, నేను రానంటే వాళ్ళు అండవండి లేకపోవచ్చు. దానికేం తెలుసు? పీసీఓడి ఉన్నప్పుడు కూడా నెలసరి మార్గం వస్తుంటుంది. అది అలాగేం కాదు. తప్పకుండా ఇద్దరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చూపించుకోవాలి. ఇద్దరు ఒకళ్ళు లోపల ఒకళ్ళకి చూడాలి. మగవాళ్ళు ఉంటారు, వీరికణాలు తక్కువ ఉంటాయండి. తక్కువనే ఊరికి పిల్లవాడితో కూర్చోడం కాదు, అసలు ఎందుకు తక్కువ ఉన్నాయి దానికంచి ఏం చేయాలి? టెస్ట్ చేసి ముఖ్యంగా వాళ్ళకి స్కానింగ్ చేయాలి. స్కానింగ్ చేస్తే స్పష్టంగా టెస్టికల్స్ ఉండవలసిన సైజులు ఉన్నాయి లేదా అని తెలుస్తుంది. కొంతమందికి ఆ బీజాలు చాలా చిన్నగా ఉంటాయి, స్మాల్ సైజ్ ఉంటే దాంట్లో వీరికణాలు చాలా తక్కువ ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీ చిన్నదనుకోండి, ప్రొడక్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది కదా. పెద్ద ఫ్యాక్టరీ అయితే సఫిషియెంట్ ప్రొడక్షన్ ఉంటుంది, చిన్న ఫ్యాక్టరీ అయితే కొద్ది ప్రొడక్షన్ ఉంటుంది. అలాగే ఆ టెస్టికల్స్ చిన్నగా అనుకోండి, 2 పక్కల చిన్నగా ఉన్నాయి, ఒక పక్క బాగుంటే పర్వాలా, 2 పక్కల చిన్నగా ఉన్నాయనుకోండి, స్మాల్ సైజ్ టెస్టిస్, వీరికైనా చాలా తక్కువ ఉత్పత్తి. మీరు ఎన్ని మందులు వాడి నో యూస్. ఎందుకంటే ఫ్యాక్టరీ చిన్నది, మీరు ఎంత చేసినా ఏ లాభం. అంచేత అల్ట్రాసౌండ్స్. అలాగే వాళ్ళ వేరుకోసీలు ఉందనుకోండి, వేరుకోసీలు అంటే దానివల్ల దాని హీట్ ప్రొడ్యూస్ అవుతుంది లోపల. హీట్ ప్రొడ్యూస్ చేసే టెస్టికల్స్ ఫంక్షన్ సరిగా ఉండదు, ఫంక్షన్ అనేది వీరికైనా సరిగా ఉత్పత్తి ఉండదు. ఇలా కాకుండా కొంతమందికి హార్మోన్ డిఫిషియన్సీ ఉంది, టెస్టోస్టిరోన్ హార్మోన్ చాలా తక్కువ ఉంటుంది. టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువ ఉంటే కూడా మగవాళ్ళల్లో వీరికణాలు ఉత్పత్తి. ఎందుకంటే వీరికణాలు ఉత్పత్తి కావాలంటే టెస్టోస్టిరోన్ సఫిషియెంట్గా ఉండాలి. అలా కొంత ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది, ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉంటే కూడా వీరికణాల ఉత్పత్తి సరిగా ఉండదు. కొంతమంది థైరాయిడ్ లోపం ఉంటుంది, బాగా హైపోథైరాయిడ్ ఉంటుంది, వీరికణాల ఉత్పత్తి ఉండదు. ఎందుకని హార్మోన్ టెస్టులు చేయించుకోవాలి, ఆ స్కానింగ్ చేయాలి,
టెస్టిస్ పరీక్ష చూడాలి, వేరుకొంచెం ఇవన్నీ మగవాళ్ళకి చూడాలి. అలాగే ఆడవాళ్ళకి పీసీఓడి ఏమైనా ఏమైనా ట్యూబల్ బ్లాక్ ఉందా, ఎండోమెట్రియం ఎలా ఉంది, యుట్రస్ సైజ్ ఎలా ఉంది, గర్భాశయం కొంత చిన్నదిగా ఉంటుంది, చిన్నది కూడా కుదరదు. ఇవన్నీ చూడాలి, ప్రతి పరీక్ష చేయాలి. అంచేత పర్ఫెక్ట్గా కంప్లీట్ చెకప్ ఇద్దరు చేయొచ్చు పిల్లలకి. అంతేగాని మగవాడు వీర్యం పరిశీలించుకుని నా వీర్యం బాగుంది లేదు ఎక్కువను, లేదు బెల్లవాడితో కూర్చోవడము, అదే తక్కువ నేను బెల్లవాడితో కొంత ఉంటారు ఊరికి ట్యాబ్లెట్స్. అరే అక్కడ టెస్టిస్ చాలా చిన్నదిగా ఉంటుంది, వేరుకోసలు ఫుల్గా ఉంటుంది, వాటి యూస్ ట్యాబ్లెట్స్ ఏం ఫలితం ఉండదు, వాడుతుంటారు సంవత్సరాలు కూడా వాడుతుంటారు, నో రిజల్ట్. అంతే అలా కాదు, పరీక్ష చేయించుకోవాలి. ఇంకా చివరికి అప్పటికి కొన్ని పరిస్థితులు ఏం చేసినా రిజల్ట్ ఉండదు, అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే. కొంతమంది ఇక్సీ అంటాం, కొంతమంది ఆ మగవాళ్ళలో 2-3 వీరికణాలు ఉంటాయి. 2-3 వీరికణాలు అంటే ఇక ఏమాత్రం ఇంకా పెరగకపోతే అప్పుడు వాళ్ళకి తీసుకుని ఇక్సీ టెక్నిక్ అంటాం. ఆ ఇక్సీ టెక్నిక్ ద్వారా గర్భవతి చేయాలి మగవాళ్ళ విషయం. ఆడవాళ్ళు అన్నం పెడుతుంటే వీళ్ళు వీరికణాలు చాలా తక్కువ ఉంటాయి. అప్పుడు వీళ్ళు వీరికణాలు తీసుకుని బయటే ఆ అండంలోకి ఇంజెక్ట్ చేసి బయట పొదిగి జైగోట్ చేసి అది దాదాపు 3 to 5 days 6 days అవుట్ సైడ్ ల్యాబొరేటరీలో పెంచి అప్పుడు గర్భాశయంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇన్ని ఉన్నాయండి. ఇప్పుడు అందులో లేటెస్ట్గా మోడర్న్ ఎరాలో చాలా చక్కగా పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుట్టేంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయి. అంచేత నేను బాగానే ఉన్నాను, నేను సెక్స్లో పాల్గొంటారు, ఎందుకు పాల్గొరు, చక్కగా పాల్గొంటారు, రోజుకి 3 సార్లు 4 సార్లు కూడా పాల్గొంటారు, డైలీ పాల్గొంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, అన్ని పనులు చేస్తుంటారు. అయినా పిల్లలు పుట్టే విషయంలో మాత్రం వాళ్ళు లేకపోవడం కనుక జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పూర్తిగా పరీక్షలు చేయించుకోవాలి. మగవాళ్ళకు వీర్యం పరీక్ష, ఆడవాళ్ళు ఏదో చెకప్ చేసుకుని ఒక స్కాన్ చేసుకుని కాదు, ఇద్దరు హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలి, ఇద్దరు స్కాన్ టెస్ట్ చేయించుకోవాలి, ఇద్దరు చూపించుకోవాలి. అప్పుడే అసలు లోపం బయటపడుతుంది. చాలా వరకు మనం లోపాన్ని గుర్తించి మందులు వాడితే చక్కగా నార్మల్గానే ప్రెగ్నెన్సీ ఆనప్పుడు ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళాం, అంతకనికి ఏం లేదు, మార్గం లేదు. కానీ ముందు మాత్రం ముందుగా చేసిన చెకప్స్, రొటీన్ చెకప్స్ అని మాత్రం ఫుల్గా చేయించుకోవాలి. చేయించుకుంటే ఇట్టే తేలిపోతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.